జగన్ పాలన బాగా నచ్చిందా, చంద్రబాబు పాలన బాగా నచ్చిందా మీకు? పేరుకి ఆటోడు 15,000 అండి. ఎవరికి పోవాలి 15,000? పీపల్ తీయమనండి, కొట్టుకుని చేస్తున్నారు మగవాళ్ళు. డబ్బులు ఇచ్చినట్టు దెబ్బలు తింటున్నాడు, ఫీకి వెళ్ళిన వాళ్ళు కూర్చున్నారు తెచ్చాక. వాళ్ళు బాగా ఎక్కువ వస్తుంటాం కాబట్టి అమ్మ ఇలాగ ₹1 రావట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒక్కాస ఆడవాళ్ళకి ఛార్జీలు లేకుండా వెళ్తున్నారని వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నేను ఎందుకో చేస్తానన్నారు, తర్వాత ఏమైంది, అక్కడికి అయిపోయింది. జగన్ పాలన బాగా నచ్చిందా, చంద్రబాబు పాలన బాగా నచ్చిందా మీకు? జగన్ పాలన అంటే ఇతను జగన్ మంచోడు 100%, ఇతను 100% మంచోడే. కాకపోతే ఇది ఒక్కటే తప్పు చేశాడు. అది మాకు మరి ఒక 500 తెచ్చుకున్నాము, 200 కూడా తెచ్చుకోలేక బాధపడతాను ప్రతి ఆటో వాళ్ళు. కొన్ని లక్షల మంది, ఇందులోని మాత్రం చంద్రబాబు నాయుడు చెడోడని మేము ఎవరు అనం తప్పు. ఎందుకంటే ₹10 తింటున్నాం కదా. కాకపోతే ఇందులో పాడు చేసినాడు కాబట్టి మాకు అందరికీ కొంచెం లైక్ చేయలేదు. అది తప్పు. ఎవరికైనా లేడీస్కి కానీ వాళ్ళకి కానీ ఒక మంచి పని కానీ కరెంటు కాపీలకి దేనికైనా మంచి పని చేస్తున్నారు, చెయ్యలేదు అన్నాం కాదు. కాకపోతే మొత్తం కొన్ని లక్షల మందికి ఈ ఆటో వాళ్ళ వల్ల అది పద్ధతి మంచిది కాదు. అయినా ఆయనకు కూడాను ఆయనకి కోట్లు కట్టాలి గవర్నమెంట్కి. ఆయన పెట్టాడు అంటే ఓరికి నేను పెట్టలేదు కదా. గవర్నమెంట్కి 30 కోట్లు 40 కోట్లు 90 కోట్లు కట్టాలి కదా. అదేదో కట్టడం మానేసి ఆ ప్రజలకి ఒక ₹10, ఇప్పుడు మాకు ₹10 వచ్చిన చేస్తే మాకు సంతోషం. రేపు వద్దన్నే పరిగెట్టుకొని ఆయనకే వేస్తాం. కొంచెం మీకు ఇంచుమించు ఒక 40% మారారు. జగన్ పరిపాలన తప్పేం చేయలేదు, అన్నీ మంచి పనులే చేశాడు. చెడు కాకపోతే ఇంకా ఒక్కొక్కరు మారుతారు, ఒక్కొక్కరు వస్తారు. అవన్నీ మనం లెక్క ప్రజల చేతులు. ఇప్పుడు ఎవరు వచ్చినారనేది క్వశ్చన్ కాదు, ప్రజల చేతుల నుంచి ఎవరైనా రావాలా. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ప్రజల చేతుల నుంచే రావాలా. అంటే చంద్రబాబు గారు సూపర్ 6 పథకాలని అమలు పెట్టారు కదా, పథకాలన్నీ అమలు అయ్యాయని మీరు అనుకుంటున్నారా? ఏటి అవ్వలేదు, ఇది ఒకటే అయ్యింది. ఏది నా పేరు మీద 4 బళ్ళు ఉన్నాయి, ₹10 రాలేదు. ఆ జగన్ అయ్యమ్మ రాలేదు, ఏ అమ్మ రాలేదు. ఏమంటే కారు ఉంది అన్నాడు. కారు మా తమ్ముడు కూడా నాకేటి సంబంధం? నాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, సపరేట్ ఉంది. ఆయన లింక్ ఏటి పెట్టారు సార్, నెట్లో డౌన్లోడ్ అవ్వలేదు, మీకు నెట్లో తీయలేదు అన్నారు. నాకు ఆ రేషన్ కార్డు ఇచ్చినప్పుడు నెట్లో తీసే బాధ్యత అవలది, మాదా వాళ్ళదే అని. ఇప్పుడు మా తప్పు ఎలాగవుతుంది? 4 బళ్ళు ఉన్నాయి నా పేరు మీద, సుఖం లేదు, ₹10 రాలేదు. పేరుకి ఆటోడు 15,000 అండి. ఎవరికి పోవాలి 15,000? పీపల్ తీయమనండి, కొట్టుకుని చేస్తున్నారు మగవాళ్ళు. డబ్బులు ఇచ్చినట్టు దెబ్బలు తింటున్నాడు, ఫీకి వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు తెచ్చాక. డబ్బులు ఇచ్చినట్టు దెబ్బలు తిన్నాడు. అంత అవసరం ఏమి వచ్చింది? ఎవరిని అడిగారా ఫీ బస్ కావాలని? ధర్నాలు చేశారా? ధర్నా చేసే వాడికి దిక్కులేదు ఇక్కడ. ఆ ప్రభుత్వం సూపర్ అండి, జగన్ ప్రభుత్వం. ఆటోడు కడుపు కొట్టలేదు, మోటార్ ఫీల్ మీద పడలేదు. ఛత్ర ప్రభుత్వం మోటార్ ఫీల్ మీద పీడ్చుకుని రత్నం వినేస్తున్నాడు. జనాలకు తెలియదు ఏంటి తెలుసండి, మోటార్ ఫీల్ మీద ఎంత రూపాయి వస్తుందని తెలియదు. కరెంటు బిల్ ₹10 పెరిగితే ప్రతి కూడా ధర్నా చేస్తాడు. మోటార్ ఫీల్ నా బండి స్కూటీ అండి, 10,000 కేసు రాశాడు ఇంకిన్ డ్రైవింగ్, లేదంటే ఎలిమెంట్లను ₹1000 రాశాడు. అది నాకే వచ్చేస్తే పక్కడు ఆడికి రాశాడు, నా సమ్మర్ పడిపోతున్నాడు. ఇది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేశారు కదా చంద్రబాబు గారు, అది ఎలక్షన్ ముందు గెలిస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని. అవును, అమలు చేశారా లేకపోతే దేనికి చేశారండి? ఎవరు చేశారు? ఆడవాళ్ళకి చేశాడు, మగవాడు అవసరం లేదా? మగవాడు అవసరం లేని మగవాడికి ఎందుకు పీక్కుందన్నారు వీళ్ళు? చెప్పండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి అన్నీ ఆడవాళ్ళకే. మరి మగవాడు ఎందుకు? మగవాడు జనం ఎందుకు? మరి ఆడవాళ్ళతో కాపురం చేయమనండి వాళ్ళని. మగవాళ్ళు ఎందుకు మరి తిప్పుకున్నారు? మగవాళ్ళతో ఎందుకు మరి ఇది చేస్తున్నారు? మగవాడు ఆడది సమానం అండి, మానవ జాతి సమానం. మగ ఆడ ఇక్కడ సమస్య కాదు, అందరూ సమానం. మానవ హక్కు సమానం, నువ్వెక్కువ నేను ఎక్కువ కాదు, పుట్టిగా అందరూ సమానమే. మగవాళ్ళకి ఎందుకండి, ఆడవాళ్ళకి ఎందుకండి? ఆడవాళ్ళు దేనికండి? వాళ్ళు అడిగారా? ధర్నా చేశారా? కాలేజీ అమ్మాయిలకి ఇచ్చారు ఓకే, ముసలిళ్ళకి ఇచ్చారు ఓకే. అప్పుడు నేను ఏదో మా మిస్సెస్ ఉన్నారండి, బట్టలు కొనుక్కొని రావాలి, నేను వెళ్తున్నాను, నేను కూడా వస్తాను చెప్పి 4 తయారవుతున్నారు. ఒకరు వెళ్ళారు కాదు, 4 వెళ్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? దానివల్ల ప్రతి వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు అవసరం ఏంది? ఇప్పుడు మీకు అందరి డౌట్ 2 ఆటోలు తీసుకెళ్తారు కదండి. కనమేసి కోల్దారు ఎంతమంది ఉన్నారు చూడండి, ఆటోలు గుంపులు ఉన్నారు. 10 ఆటోలు పెడతాం, ఒక్క ఆటోని ఎక్కుతారని చూద్దాం. ఎక్కరు ఏంటి ఆధార్ కార్డు అన్నారు, అవి తెలియట్లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు చూపించుకుని వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున అదే ఆధార్ కార్డు మీద పేకలు కూర్చుంటారు వాళ్ళు. అవి తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఉన్నప్పుడు కేసులు లేవు, ఫ్రీగా వదిలేశారు. ఈ ఎమ్మెల్యే కేసులు పట్టుకున్నారు. మోటార్ ఫీల్డ్ చంద్రబాబు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఆయన తెలిసిన జాదు, ఆయన తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. జగన్ పాలనలోని ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ ఉంది కదా, రుషికొండ ప్యాలెస్ ఒక
క్వశ్చన్ మార్క్ లో ఉండిపోయింది. ఆ పురుషుడు ఇప్పుడు ఒక రుషికొండ ప్యాలెస్ కోసం మాట్లాడారు కదండి, నాకు తెలిసిన నాన్న చెప్తున్నాను. రుషికొండ ప్యాలెస్ ఎవరి డబ్బులు కట్టారండి? జగన్ ఇంట్లో డబ్బులా, పెదల డబ్బులా? పెదలదే కదండి. అది జగన్ పట్టుకెళ్ళి రాయించుకున్నాడా? 100 రూపాయలు బాండ్ పేపర్ మీద 100 రూపాయలు బాండ్ పేపర్ మీద రాయించుకున్నారా, లేదంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారా? జగన్కే వదిలేశారు కదండి, పబ్లికే వదిలేశారు. మీరు వెళ్ళొచ్చు, నేనైనా వెళ్ళొచ్చు అక్కడికి. కాదా సెక్యూరిటీ పెట్టి మనల్ని తోసేస్తున్నారు బయటికి, అంతే. వెళ్ళకూడదని. వెళ్ళే హక్కు అందరికీ ఉంది. అది పెదల సొమ్ము, అది మన వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము కాదు. అది కొండ కూడా పెదలది. అది ఎవరి హయాంలో మన ప్రభుత్వం బాగుంది? జగన్ గారి హయామా లేకపోతే చంద్రబాబు హయాంలోనా? జగన్ గారి హయాంలో అంటే అండి, ప్రస్తుతానికి ఏంటంటే అప్పట్లోనే ఎటువంటి ఇబ్బంది కానీ ఏది కానీ ఏవి ఉండేది కాదు. సో అంతే ప్రజల పాలన అన్నట్టుగానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు పాలన ఏమైందంటే, ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని కానీ, రాష్ట్రాన్ని వేరే ఒక విధానంగా తీసుకెళ్లాలని కానీ అభివృద్ధి చేస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. దాంతో కూడా ఆ అభివృద్ధిలో పాటు పేద ప్రజలు కూడా అభివృద్ధి ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ పేద ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి, పేద ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు తిండి లేకుండా ఎప్పుడో మనకు తిండి వస్తుంది అన్న దానికన్నా ఇప్పుడు తిండి పెడుతూ దాన్ని కూడా పేద ప్రజలు దృష్టిలో పెట్టుకుంటూ అండ్ ఏదైతే అభివృద్ధి అన్నారో దాన్ని కొనసాగించడం అనేది మా ఉద్దేశం. ఈవెన్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటారా లేకపోతే రాజకీయ నాయకులు ఇచ్చే పథకాలతో సంతృప్తి చెందుతారా? లేదండి, పథకాలు అనేది ఇవ్వకూడదండి. కొన్ని దేశాలు చూసాము, పథకాలు ఇచ్చి దేశాన్ని అధోగతి పాలు చేసింది. పథకాలు కాకుండా అభివృద్ధి చేస్తే భావితరాల వారికి బ్రతుకు భద్రత కలుగుతుంది, బ్రతుకు ఇది కలుగుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది మంచిది అనేది నా ఉద్దేశం అండి. టీడీపీ ప్రభుత్వం ఆడవాళ్ళకి ఉచిత బస్సు పథకం పెట్టింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమంటే బాగానే ఉంది, కానీ ఆటో వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి వస్తుంది, ఎక్కవలసిన వాళ్ళు ఎక్కుతున్నారు, అంతే. ఆడవాళ్ళకి మంచి జరిగింది అంటారా? మంచి అని చెప్పలేము, అలాగని చెడు అని చెప్పలేము. ఎందుకంటే ఆటో వాళ్ళు బాగా ఎక్కువ వస్తుంటాం కాబట్టి అమ్మ ఇలాగ ₹1 రావట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒక్కసారి ఆడవాళ్ళకి ఛార్జీలు లేకుండా వెళ్తున్నారని వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. మరి జగన్ హయాంలో అభివృద్ధి పథకాలు ఏమైనా చేశారని మీరు అనుకుంటున్నారా? బాగా ఆయన కూడా అలాగే ప్రభుత్వం లైట్ గా చేశారు. ఎవరు తోచింది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి కాదనలే వీళ్ళకి కాదనలే. మరి ఎవరి పాలన బాగుంది అంటారు? చంద్రబాబు లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే ఉంది, అలాగని జగన్ గారి ప్రభుత్వం కూడా అంత ఇదేం లేదు, బాగానే ఉండేది. ప్రజలకంటే అన్యాయం చేయకూడదు ఎవరు చేసినా, అంతే కదా. అది మేము అనుకున్నది. ప్రజలకు మాత్రం పేదవాళ్ళకి అన్యాయం చేయకుండా బతకనిస్తే చాలు. అది ఎవరి ప్రభుత్వం అనేది మనకు అనవసరం, అది అనుకుంటున్నాం. ఎవరి ప్రభుత్వం అయినా పర్వాలేదు, కానీ ప్రజలకు మాత్రం అన్యాయం జరగకూడదు. న్యాయం జరిగితే అదే చాలు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పథకం అనేసి పెట్టారు కదా, ఈ పథకం కాకుండా ఇంకేదైనా పెడితే బాగుండేది దీనికి బదులుగా అని మీరేమైనా అనుకుంటున్నారా? ఏది పెట్టినానండి, మరి నిత్య సదుపాయాలు అవి పెంచుతున్నారు కదా, అది కొంచెం తగ్గితే చాలు. అది తగ్గించుకుంటే మా అలాంటి వాళ్ళకి బాగుంటుంది. ఫ్రీ బస్సులు ఇవన్నీ మామూలే. ఈ కొన్ని నిత్య అవసరాలు ఉంటాయి కదా, ఐటమ్ సరుకులు అవి తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది. గ్యాస్ అన్నారు, గ్యాస్ బాగానే ఇస్తున్నారు. నిత్య అవసరాలు కొంచెం తగ్గించమంటే సరిపోతుంది. పాలన మీకు బాగా నచ్చింది చంద్రబాబుదా లేకపోతే జగన్ పాలన? ఇప్పుడు చంద్రబాబు పాలన బాగుందండి. జనసేనలో కూడా ఏంటంటే జగన్ ఏంటంటే అప్పుడు చేసిన అక్రమాలు, తర్వాత గొడవలు, దెబ్బలాట్లు అందుకు లేదు తప్ప కానీ మరి ఏమీ లేదు. పరిపాలన బాగా కూటమి వచ్చిన తర్వాత పరిపాలన బాగానే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మార్చుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు కూటమిలో వచ్చింది కదా, రోడ్డు మీద చిన్న బడ్డీలని, వ్యాపారస్తులని, చిల్లర వ్యాపారస్తులని చాలామంది ఓట్లు వేసి గెలిపించారు కూటమి రావాలనేసి. జనసేన పవన్ కళ్యాణ్ గారు పొత్తు కలుపుకొని తీసినారు, సీట్లు 162 సీట్లు గెలిచారు, బాగానే ఉంది. రోడ్డు మీద కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, చిన్న బట్టలు అమ్ముకునే వాళ్ళు, ఇంకా చిన్న బడ్డీలు వ్యాపారం, కాయగూరలు, తర్వాత బట్టల షాపులు, చిన్న టిఫిన్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే ఉపాధి. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎంత డిగ్రీ చదువుకున్నా, బీకామ్ చదువుకున్నా, 10th చదువుకున్నా, ఫస్ట్ ఇయర్ చదువుకున్నా అవ్వలేదు. కాబట్టి వీళ్ళందరికీ ఏదైనా ఉపాధి చేయించి ఎక్కడైనా ఆఖరి జోన్లు కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ కూటమిలోనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే షాపులు తొలగించడం వల్ల ఏంటంటే ఇంటి అది కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, చాలా ఇబ్బంది. ఎందుకంటే అందరికీ జాబులు ఉండవు. ఇంటి తీసుకొని ఇంటి అంతా ఇప్పుడు తక్కువలు చూసినా 7,000, 8,000, 10,000 ఎక్కడ తక్కువ లేదు. 15,000, 20,000 అడ్వాన్స్ కావాలి. ఎక్కడ పనులకు వెళ్తే 400, 500 ఇస్తారు. ఏం సరిపోతుంది? జగన్ ప్రభుత్వం బాగుందా లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? బెటర్ ఏంటంటే
చంద్రబాబు జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు బెటరు. బట్ ఆయన ఏమి సూపర్ ఏం కాదు, అందరూ దొంగలే. అప్పుడు ఎప్పుడో 82లో రామారావు గారు వచ్చేటప్పుడు ₹2 కిలో బియ్యం పెట్టారు. అప్పుడు కిలో ₹5 ఉండేది. ఇప్పుడు కిలో ₹5 ఉండేది. అప్పుడు ₹2 పెట్టారు ప్రతి ఒక్కరు పేదవాళ్ళు అందరూ తినాలని. ఇప్పుడు కూడా రూపాయికి పెడుతున్నారు పథకం. రూపాయి బియ్యం అది ఎంతమంది తింటున్నారు? దానివల్ల గవర్నమెంట్ ఖజానాకి ఎంత నష్టం వస్తుంది. అవన్నీ కూడా ఈ రైస్ బియ్యం అన్ని చెప్పేసి తీసుకెళ్తారు. కాకినాడ, విశాఖపట్నం పోర్టు అన్నింటిలో కూడా ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి. ఈ బియ్యాన్ని ఆఫ్రికాకి వెళ్ళి అమ్ముకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నేను ఎందుకో చేస్తానన్నారు. తర్వాత ఏమైంది? అక్కడికి ఆగిపోయింది. కొన్ని వేల టన్నులు రైస్ మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పేదవాడికి అంటున్నారు, పేదవాడికి బియ్యం ఎక్కర్లేదు. పేదవాడికి ఎవరికైనా ప్రజెంట్ ఉన్న పేదవాళ్ళకి మంచి ఎడ్యుకేషను, ఫ్రీ ఎడ్యుకేషను, ఒక ఫ్రీ మెడికల్ చాలు. పేదవాడికి ఏమి పథకాలు ఇచ్చి ఫ్రీ పథకం పెట్టాడు బస్సు అని. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఆల్రెడీ ఆర్టీసీ నష్టాల్లో ఉన్న దానికి మళ్ళీ తిరిగి ఫ్రీ పథకం అని పెట్టారు. దానివల్ల ఉపయోగం అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద బస్సులు ఎక్కించారు. అదే చదువుకున్న అమ్మాయిలకు లేదంటే పనిచేస్తున్న ఆడవాళ్ళకి ఇచ్చారనుకో, వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు దాన్ని. అంతేగాని ఫ్రీ పథకాల వల్ల వాల్యూస్ ఉండవమ్మా, అది వాస్తవం. కానీ జనాలకి వెనకాల ఓటు బ్యాంక్ రాజకీయం, ఓట్లు కావాలి. జగన్ ఇచ్చాడు, మనం ఇవ్వకపోతే ఓట్లు రావు. కర్ణాటక గవర్నమెంట్ పెట్టింది ఫ్రీ బస్సు పథకం, దానివల్ల కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అదే పథకాన్ని తెలంగాణ యూటిలైజ్ చేసింది, అదే ఆంధ్రాకి ఇంప్లిమెంట్ చేశారు. కానీ మన పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మనకు అవసరమా ఉపయోగం అన్న చూడాలి. అది ఏమి ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఓట్లు కావాలి, వాళ్ళకి పదవులు కావాలి, అధికారాలు కావాలి. అది